నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మ పల్లవి. గురువుగారు, స్వాతి నక్షత్రం వాళ్ళ లక్షణాలు, గుణగణాలు, స్వభావాలు ఎలా ఉంటాయి? స్వాతి నక్షత్రము రాహువుకి సంబంధించినటువంటి నక్షత్రం. వీళ్ళు స్ఫురద్రూపులుగా అందంగా ఉంటారు. ఆంధ్రుల ఆరాధ్య దైవం, ఆంధ్రుల అందాల హీరో, ఆంధ్రులకి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మంచి పేరుని తెచ్చిన వాళ్ళు ఎవరు? మీరే చెప్పండి. ఎవరు? మొత్తం వరల్డ్లోనే తెలుగు వాళ్ళకి పేరు తెచ్చిన వాడు ఒకే ఒకడున్నాడు. ఎవరు అతడు? రామారావు గారా? చూసి ఎలా చెప్పావు, నువ్వే జ్యోతిష్కురాలు అయిపోయావు. డాక్టర్ నందమూరి తారక రామారావు. అంటే ఎన్టీఆర్ అంటే అలా వచ్చేస్తుంది. ఆయనది స్వాతి నక్షత్రమే. కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళంతా కూడా కొంచెం అందమైనటువంటి రూపంలోనే ఉంటారు. ఇకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే, చిన్నప్పుడు రామారావు గారు చాలా కష్టాల్లో పడ్డా, అడుక్కునేలా పుట్టారా? నో, హి వాజ్ బోర్న్ ఇన్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ. మంచి రైతు కుటుంబంలో. తెలియక వీళ్ళంతా పాలెమ్మారు అంటారు. కష్టపడతాడు ఆయన. రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ పోస్ట్ కాంపిటీషన్లో కొట్టుకొచ్చాడు. సబ్ రిజిస్ట్రార్ పోస్ట్ను మళ్ళీ రిజైన్ చేసి పడేశాడు. నాకు అవసరం లేదు, నాకు కావాలనుకున్నప్పుడే నేను చూస్తానని సినిమాల్లోకి వెళ్ళిపోయాడు. ఇదే హైదరాబాద్ రోడ్ల మీద, ఇదే మెడ్రాస్ రోడ్ల మీద ఖాళీ నడకతో అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు ఇద్దరు నడిచారు. అదే రోడ్ల మీద వాళ్ళు ఎంతో ఖరీదైనటువంటి కారుల్లో వెళ్ళారు. హైదరాబాద్ని సగం కొని పారేశారు. అంటే స్వాతి నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటుందంటే, వీళ్ళ యొక్క లక్షణాలు, కుటుంబము మంచి ఫ్యామిలీలో పుడతారు వీళ్ళు. మామూలు కష్టమైనటువంటి ఫ్యామిలీలో కాకుండా ఒక మంచి ఫ్యామిలీలో, మరీ చాలా పూర్ ఫ్యామిలీ ఫ్యామిలీలో పుడతారు. దానికి తగ్గట్టు వాళ్ళు అలాంటి, అంటే వాళ్ళ ఫాదర్ది కాకుండా వాళ్ళకంటే ఒక ఐడెంటిటీ ఉండాలని క్రియేట్ చేసుకుంటారంటారు. ఇప్పుడు ఎన్టీ రామారావు లాగా, అక్కినేని నాగేశ్వరరావు లాగా, సో వాళ్ళలాగా ఒక ఐడెంటిటీ కావాలనే విధంగా స్వాతి నక్షత్ర వాళ్ళు ఉంటారా? ఉంటారు. కొంతమంది దరిద్రగొట్ట నక్షత్రాలు ఉంటాయి. అంటే ఆ దరిద్రగొట్ట నక్షత్రాలు ఎప్పుడు కూడా ఎన్టీఆర్ నక్షత్రాలు ఏంటంటే పాజిటివిటీ. ఏదైనా సరే నేను చేస్తా, కమాన్, ఎస్ 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 అని వెళ్ళే నక్షత్రాలు. కొన్ని దరిద్రగొట్ట నక్షత్రాలు అంటే ఏదైనా సరే పని నో నో నో. అంటే ఆ మనిషి స్వభావాలు అలా ఉంటాయి. మనిషి స్వభావాలు చూసి నేర్చుకోవాలి, చెప్పినప్పుడు నేర్చుకోవాలి. అసలు నో అనే ఆన్సరే వచ్చిందంటే వాళ్ళు ఎప్పుడూ లైఫ్లో బాగుపడరు. ఎన్టీఆర్ని చూసి నేర్చుకోవాలి. స్వాతి నక్షత్రం వాళ్ళు ఎప్పుడు కూడా, అంటే పీకుడుగాళ్ళు కూడా ఉంటారు ఈ నక్షత్రంలో. స్వాతి నక్షత్రంలో జిడ్డుగాళ్ళు ఉంటారు. నాకు చాలా మంది తగిలారు. కాలికేస్తే మెడకి, మెడకిస్తే కాలికి, ఇలా. ఎన్టీఆర్ అలా ఉండడు, కొట్టే నరికే చేసే. అందువల్లనే ఎంత లైఫ్లో ఎంత సక్సెస్కి వెళ్ళిపోయాడైనా. సబ్ రిజిస్ట్రార్ పోస్ట్ వదలమంటే చస్తారు అందరూ. వదల పారేశాడు. సినిమా ఫీల్డ్లో, ఇండస్ట్రీలో టాప్ నెంబర్ 1 వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఇందిరాగాంధీ తోలు తీసేశాడు. మళ్ళీ 9 ఇయర్స్కే 9 monthsలో మొత్తం కాంగ్రెస్ పార్టీని లెఫ్ట్ హ్యాండ్తో కొట్టుపడేసి ప్రపంచ విజేతగా ప్రైమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగిపోయాడు ఆయన. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ కూడా సమావేశపరిచేసి మొత్తం అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి అద్భుతంగా చేశాడు. 2 days కోళ్ళు తినేశారు ఇప్పుడు అనేసి, తిండి పీరియడ్ అని చెప్పేసి అందరూ. ఆయన ఉండగా ఒక్కొక్కడికి పాస్ పడిపోయేది. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు కక్కుర్తి, ఎన్టీ రామారావు గారు అంత తింటున్నారని వెధవలు వాగుతున్నారు. అప్పుడు తిండి పుష్టి అనేవాడు నెంబర్ 1గా ఉన్నప్పుడు. సో ఎప్పుడు కూడా ప్రతి పనికి కూడా పాజిటివిటీకి మారు పేరు ఎన్టీఆర్, ఒక జయలలిత, ఇలా. స్వాతి నక్షత్రం వాళ్ళు అందరూ అలా ఉంటారని కాదు, ఇన్ జనరల్ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఈ క్వాలిటీస్ అట్రిబ్యూట్ అవుతాయి. వాళ్ళు పుట్టిన జాతకాన్ని బట్టి వాళ్ళ స్వభావాలు అలా ఉంటాయి. మామూలుగా స్వభావాలు అయితే ఈ విధంగా ఉంటాయి. హెల్పింగ్ నేచర్ ఉంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళకి. రామారావు గారిని చూసి మిగతా నేర్చుకోవాలి. అరే సుత్తు ఎక్కువేయకూడదురా, కాలికేస్తే మెడకేస్తే. గురువు అనేవాడు ఆన్సర్ చెప్తాడు, సే ఎస్ ఆర్ నో అంటాం. ఎస్ ఆర్ నో చెప్పాలి, నేర్చుకోవాలా. ఇలాగైతే అలాగ వద్దండి, అలా అయితే ఇలా వద్దండి అని అడుగుతూ ఉంటారు. డౌట్లు, సందేహాలు. మళ్ళీ పప్పులో కాలేస్తారు. పనికి మాలిన చెప్పిన మాట విని అక్కడ పప్పులో కాలేస్తారు. ఎన్టీఆర్ అలా చేయడే. పంతుళ్ళని అందరినీ కూడా మంత్రాలు చదువుతుంటే ఎన్టీఆర్, ఏంటి తప్పు చదువుతున్నామని ఎన్టీఆర్ పంతులు గారులను పట్టుకునేవాడు. సో ఆ విధమైనటువంటి అథెంటిసిటీ, సబ్జెక్ట్ మీద కమాండ్, ఇవన్నీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి ఉన్నాయి.
ఇవి ఇంప్రూవ్ చేసుకుంటే స్వాతి నక్షత్రాలు ఇన్హరెంట్గా ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. అవి వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే. ఇంప్రూవ్ చేసి అసలు నో అనే పదం నోటి నుంచి వస్తేనే దరిద్రం అమ్మా, ఏ నక్షత్రం వాడికైనా సరే. నో అనేటటువంటి నెగటివ్ అనేది అస్సలు రాకూడదు రాకూడదు రాకూడదు. అటువంటి వాళ్ళు చాలా సమాజానికి చెడపురుగులు, చాలా ప్రమాదకరమైనటువంటి వాళ్ళు. కాబట్టి స్వాతి నక్షత్రంలో కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా స్వాతి నక్షత్రం పరువు తీసేసేటటువంటి వాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా వీళ్ళ యొక్క లక్షణాలని అంతా కూడా స్వాతి నక్షత్రం రాహుతో, కాబట్టి రాహు వీళ్ళకి డౌట్ఫుల్ నేచర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళని వాళ్ళే నమ్మరు, ఇతరులని ఏం నమ్ముతారు. ఇక డాక్టర్ నందమూర్తి చెప్తే నమ్మేస్తారు, నమ్ముతారు. వీళ్ళకంటే ఒక సొంతంగా ఒక నిర్ణయాన్ని తీసుకు మంచి వాళ్ళు చెప్తే నమ్మరు, మళ్ళీ చెడ్డాలు చెప్తే వింటారు. రామారావు కూడా అమాయకుడే పాప, ఆయన ఎవరైనా ఏదైనా చెప్తే వినేసేవాడు. ఇది మంచిగా ఇది చెడా అనేది వివేకతో కాకుండా, నాగేశ్వరరావు గారు అలా కాదు, దేశముద్ర ఆయన. అవతల వాళ్ళు ఏం చెప్తారో అది తెలిసి అర్థమైపోద్ది ఆయనకి. బట్ హీఈస్ వెరీ ఇన్నోసెంట్. సో రామారావు గారు ఆ విధంగా ఈ యొక్క స్వాతి నక్షత్రం వాళ్ళు అలా ఉండాలి. సో ఇప్పుడు డౌట్ గా ఉంటారు, రాహు అంటున్నారు. సో ఏదైనా చిన్న పని చేసే ముందు కూడా అమ్మ అవుతుందా లేదా, అయితే పర్లేదు, అవ్వకపోతే అన్న కోణంలో కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో ఫ్రెండ్షిప్ లో కూడా వాళ్ళు ఒకటి చెప్పింది నమ్మొచ్చా అంటే, మీరు చెప్పినట్టు చెడు ఎవరైతే చెప్తారో వాళ్ళని నమ్ముతారు, మంచికి చెప్తుంటే నమ్మరు అంటున్నారు. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఏమి ఉండకుండా ఉండాలి, వాళ్ళ జీవితం కూడా సాఫీగా పోవాలి, మిగతా వాళ్ళు ఎలా ఉంటున్నారో అలాగే హ్యాపీగా ఉండాలంటే సో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు? రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క ప్రత్యంగిర అమ్మవారు ప్యారల్గా ఉన్నటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవాలా, ఆ మంత్ర జపం చేసుకోవాలా, దుర్గాదేవి యొక్క ఆరాధన బాగా చేసుకోవాలా. అండ్ మేడి చెట్టు చుట్టూ వీళ్ళు తిరగాలి. గురువు అనేటటువంటి వాడు ఉండాలి స్వాతి నక్షత్రానికి, లేకపోతే కన్ఫ్యూజన్ నుంచి తప్పించేది గురువు. సో ఆ రకంగా వీళ్ళు కనుక సాధన చేసుకుంటే సరిపోతుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.